అంటే ఇప్పుడు విధంగా ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ తో నేను నేను ఏకీపిస్తాను. ఇంకొకటి ఏంటంటే నారా లోకేష్ నియోజకవర్గాల్లో నిరోధన చేయకపోతే నియోజకవర్గాల్లో చాలా గతంలో మంది ఇలాంటి వైసీపీ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఏమైతే పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఏమంటారు? ఇది అన్ని పార్టీల్లో అన్ని ప్రభుత్వాల్లో ఉంటదండి. ఓ ఇది ఏ కామనేనా అయితే ప్రభుత్వం కృష్ణాయన్ గారు? అన్ని ప్రభుత్వాల్లో మీరు మీరు ఒక మాట చెప్తాను. ఈ కరప్షన్ అనేటువంటి మాట ఉంది కదా, ఏదైతే మద్యం, ఇసుక లేక భూములకు సంబంధించి ఏ కుంభకోణం జరిగినా ఇప్పుడు కూటమి ముగ్గురు కాకుండా వైసీపీ వాళ్లకు కూడా వాటాలు ఇస్తారు. ఎందుకు అంటే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం కోసం. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు నారా లోకేష్ సంబంధించి నారా లోకేష్ యువ నాయకుడుగా వస్తున్నారు, రేపొద్దున ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి ఆయన చుట్టూ ఎవరు చేరుతున్నారా అనేటువంటి సానా సతీష్ ఆయన ఆయన ఏకంగా వచ్చేసి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందో లేదా రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు. ఎలా అయ్యారయ్యా అని ఆయన మీద అనేకమైనటువంటి హవాలాకు సంబంధించినటువంటి ఆరోపణలు, వ్యవహారం ఎన్ని బహిరంగ రహస్యాలే. అంటే అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సానా సతీష్ గారు బాగా సపోర్ట్ చేశారు ఆ జిల్లాలో అనేది. అవును, సపోర్ట్ చేస్తే మీరు అదే ఆయన అవినీతికి పాల్పడ్డాడు, ఆయన మీద హవాలా ఉన్నాయి, ఆయన పెత్తనాలు ఇవన్నీ చేసి చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నారంటే ఎవరిని తెచ్చి పెట్టుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు అనేటువంటి ఆయన మీద. అదే విధంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఈ రోజున సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళ మంత్రి ప్రధానంగా కీలకమైనటువంటి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు అరే ఆయన కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. ఆ చంద్రశేఖర్ రెడ్డి దోరపూడి ఆయన వచ్చి మీరు రండి కేసులు పెట్టండి తేల్చండి అని చెప్పి చెబుతారు. సంవత్సరం అయింది. అంటే అంటే మీరేమంటారు, కొంతమంది జనసేన నాయకులు అక్కడ దూరంపూడి గారితో కలిసి కుమ్మక్కారంటారా? వాళ్ళెవరో కుమ్మక్కైతే కుదరదు. పవన్ కళ్యాణ్ అదే విధంగా ఎవరైతే నాదెండ్ల మనోహర్ కుమ్మక్కైతేనే ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు అనేటువంటిది ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు వరకు కూడా కేసులు నమోదు చేయలేదండి. మీ చేతిలో వచ్చిన తర్వాత మీరు 5 ఏళ్ళు ఆరోపణలు చేసి మళ్ళీ సంవత్సరం అయింది మీ దగ్గర అధికారం మీ చేతిలో ఉంటే మీరేం చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పటికీ కూడా బియ్యం మాఫియా నడుస్తుందిగా. బియ్యం మాఫియా నడుస్తుందంటే మీకు కూడా వాటాలు వస్తున్నట్టే కదా. సో రాకపోయినా వస్తుంది అని ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అండి. చర్యలు అనేది లేకపోతే వీళ్ళు కుమ్మక్కయ్యారు అవినీతి పరులతో అనేటువంటి ఆరోపణలో వాళ్ళ మీదకి వస్తాయి, అధినాయకుల మీద. రైట్ సప్తగిరి ప్రసాద్ గారు, సో ఇప్పుడు మీరు శాంతి ప్రసాద్ గారు ఇద్దరు ఎల్లం మోహన్ రెడ్డి గారు మాట్లాడిన